తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. వావ్ క్యూట్ ఫ్యామిలీ. ఇది చింటూ ప్రింట్ నీ బిడ్డ. అవును యుఎస్ వెళ్ళినప్పుడు కాపీ పేస్ట్ వాళ్ళు అసలు. నేను డిఎన్ఏ రిపోర్ట్ నేను అందరికి చెప్పుకుంటా, నా కూతురని చెప్పుకోవాలి, నేను డిఎన్ఏ రిపోర్ట్ పట్టుకొని తిరగాలి. ఈ అమ్మాయి నా కూతురేనండి. వీళ్ళ పోలే అసలు మా ఇద్దరు పక్క పక్కన ఉంటే అంత ఇది లేదు. ఒక ఐస్ ఎక్కడో మా ఇద్దరు కళ్ళు మ్యాచ్ అవుతాయి తప్పితే ఇంకా ఎక్కడ వాళ్ళే మొత్తం. మా ఆయన మా అత్తయ్య గారు. ఓకే, మా అత్తయ్య గారు పోలిక ఎక్కువ. ఒకే ఒక పాప కదా. ఓకే పాప, ఓకే పాప. ఒకళ్ళు చాలనుకున్నారు. ఓకే, ఐ హ్యాడ్ సమ్ కాంప్లికేషన్స్. సో తను అంటే అప్పుడు లివర్ ఇది ఫాదర్. సో వద్దు, ఏం పర్లేదు, ఒక ఆడపిల్ల అయితే మాత్రం ఏమి. దట్ వాస్ లైక్ హీ వాస్ లైక్. నన్ను అందరూ తను ఇచ్చేస్తా ఏం అవసరం లేదు, నీ హెల్త్ కన్నా ఇంపార్టెంట్ కాదు, ఓ పాప చాలు. నేనే కొన్నిసార్లు ఉండాలి, నేనే ఎక్కువ సపోర్ట్ చేశాను. బట్ నో, హీ వాస్ లైక్ వద్దు, ఆడపిల్ల అయినా ఈ ఎవరైనా మధ్య పర్లేదు, ఏమవుతుంది, హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, పాప ఉంది చాలు. ఓకే, ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వస్తే తట్టుకోలేం. ఐ హ్యాడ్ సివియర్ కాంప్లికేషన్స్ పాప అప్పుడు. సో హీ సెడ్ వద్దు చాలు, పాప ఉంది కదా మనకి. బట్ ఈ 40-50 టాబ్లెట్స్ చేసుకున్న తర్వాత కోమాలోకి వెళ్ళారా లేకపోతే నార్మల్ గానే ఉన్నారు? అన్ని టాబ్లెట్స్ మింగి కూడా ఇమీడియట్ ప్రేమ ఎంత గొప్పదో అన్న దానికి నిదర్శనం శాంతి. లైక్ దట్. అది ఎందుకో మరి నాకు, కానీ వదిలే, అది నాన్నకు కూడా తెల్లారిన తర్వాత తెలిసింది. అలుపులు వామిటింగ్స్ అంతా అయ్యాయి కాబట్టి మేబీ అది మనకు అది టాబ్లెట్లు అలవాటు ఉండవు కదా. ఒక టాబ్లెట్ వేసుకుంటే అంటుంటాం కదా. సో ఆ రోజు ఏం చేశాను, ఆ టాబ్లెట్లు మింగడం, అరటిపండు తినేయడం. అరటిపండు ఏదో ఫ్రూట్ తినేసేసి డైజెస్ట్ అవ్వాలి చూడు, అరిగిపోవాలని అంట అది తినడం. సో అది ఎట్లా అయిందో తెలియదు. ఐ వామిటెడ్ ఆర్ సంథింగ్. అటు నైట్ అంతా వామిటింగ్స్ అంతా అయినాయి అండ్ ఎవరికి తెలియదు. మార్నింగ్ లేచేపటికి ఐఎమ్ నాట్ ఓపెనింగ్ మై ఐస్ అన్నమాట, బాగా ఇట్లా బ్లర్ అవుతాను. అది అప్పటికే అన్ని వామిటింగ్ అయిపోతే పోతాయి కదా. సో సమ్హౌ క్లియర్, అదే ఆటోమేటిక్ క్లియర్ అయ్యింది. ఇమీడియట్ హాస్పిటల్ తీసుకెళ్లారు, అక్కడ కూడా మొత్తం అంతా ఇమీడియట్ గా హాస్పిటల్. లేదు ఇంకా టార్చర్ పెట్టాల్సింది ఉంది, చాలా ఉంది టార్చర్. బ్యాక్ అయిపోయింది పొద్దునకి నాకు. మా బామ్మకి ఫోన్ చేసి అక్క టాబ్లెట్లు మిగిలినాడు, వారిని ఏం మాట్లాడుతున్నారు సేమ్ డే ఇంటికి వచ్చేసాను. అంత సీరియస్ అయితే అవ్వలేదులేండి. అదే చెప్పా కదా, ఏం దొరికితే అది వేసేసుకున్నాను. అందులో బలం టాబ్లెట్లు ఉన్నాయో కూడా ఏమో ఎక్కువ వేసుకునే ఉన్నాడు ఈ రోజు కూడా. ఇంకా హెల్తీగా అప్పటి నుంచి ఏమో తెలీదు. బట్ వాళ్ళు ఒప్పించడానికి చేశారు. వీళ్ళిద్దరిని ముందు కలపాలి, ఏమైతే అదైంది ముందు వీళ్ళిద్దరిని కలపాలి. హాస్పిటల్ నుంచి రాగానే ఇమీడియట్ గా పెళ్లి సీన్. ఇంకా అప్పటికి 10%. 90% ఎన్ని టాబ్లెట్లు మింగలరా అయ్యా? లేదు, వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం. ఇంకా ఫైనల్ గా ఇది అవ్వలేదని చెప్పి ఇద్దరం వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్నాం. లేచిపోయారా? ఆ తర్వాత సఖీ సినిమా ఇది నడిచింది మొత్తం. ఎక్కడికి వెళ్ళిపోయారు? కీసరగుట్ట, ఇక్కడే మన తెలంగాణలో. దగ్గరలోనే ఉన్నాం. దూరం వెళ్తే మళ్ళీ తెలుసుకోలేదు కదా. అప్పుడు మొత్తం మనకు ఫ్రెండ్స్ బ్యాచ్. ప్రాబ్లం ఏంటంటే మా వాళ్ళందరూ ఏం చేశారు అంటే చిలుకూరు ఎత్తుకారు. మేము ఇద్దరం మాట్లాడితే చిలుకూరు వెళ్ళేవాళ్ళం. మేము ఇద్దరమే ఫేమస్ చేసాం చిలుకూరులో. అప్పుడు అసలు జనాలు ఉండేవాళ్ళు కాదు అప్పుడు. ఎవ్రీ సింగిల్ డే వి యూస్ టు గో చిలుకూరు వెళ్ళడం, గుళ్ళో దర్శనం చేసుకోవడం. ఆ పక్కన మనకి చెరువు ఉంటది కదా వెనకాల. అసలు ఆ చెరువు షాపులు ఏం లేవు. మేము కార్ పెట్టుకొని అక్కడ కూర్చొని అక్కడే. వీళ్ళ అమ్మ మంచి వంటలు, ప్రాన్స్ గీన్స్ అన్ని వేసి అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా చేసి పంపించేది క్యాసరోల్స్ లో. హ్యాపీగా. మా మామగారికి ఏం తెలియదు పాపం. కీసరగుట్టలో పెళ్లి చేసుకున్నారా? అందరు ఇక్కడ ఎదుగుతారని తెలిసి డౌట్ వచ్చింది. ఇక్కడైతే దొరికిపోతాను. మా బావమర్తి ఇప్పటికే అంటాడు, బావా కారు వేసుకొని మనకి చిలుకూరు వెళ్ళాము, నువ్వేమో చక్కగా ఇటు వెళ్ళిపోయావు కేసరగుట్ట. ఓ డాడీ కూడా వచ్చేసారా? లేదు కాదు, వీడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎతకడానికి వెళ్ళారు. లేవు కదా సినిమాలో అంత ఛాన్స్ మనం ఇవ్వంగా. అవి పెళ్లి చేసుకున్నాము. వచ్చేసి మా అత్తగారు ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు మాట్లాడుకొని ఇట్లా కాదులేండి, వాళ్ళిద్దరు సెట్ ఫిక్స్ అయిపోయారు అని. తర్వాత అప్పుడు అందరు కలిసారు. పెళ్లి డైరెక్ట్ మీ ఇంటికి వచ్చేసారా, వాళ్ళ ఇంటికి వెళ్ళారా? మా ఇంటికి. మా అమ్మ నాన్న ఇలా చూసారు. మళ్ళీ మా బాబాయ్ వాళ్ళు వచ్చి ఇంటికి తీసుకెళ్లి, లేదు అదే రోజు ఇంటికి తీసుకెళ్లి తర్వాత మాట్లాడుకొని అంతా మాట్లాడుకొని ప్రాపర్ గా గ్రాండ్ గా తిరుపతిలో అసలు ఈ రోజు కూడా చెప్పుకుంటారు. 150 మందికి రాత్రి 9:30 10 o'clock 150 మెంబర్స్ దర్శనం ఇప్పించారు. డైరెక్ట్ అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండేవాళ్ళు. సో మామయ్య బాగా టీడీపీలో ఎక్కువ ఉండేవాళ్ళు కాబట్టి బాగా. తర్వాత మంచి ఇక్కడ సత్యసాయి కళ్యాణ మండపం శ్రీనగర్ కాలనీలో గ్రాండ్ గా రిసెప్షన్ చేశారు. మొత్తం అందరూ టోటల్ మామయ్య సర్కిల్ ఎంత మంది ఉన్నారో అందరు వచ్చారు. సీఎం దగ్గర నుంచి చిరంజీవి గారు, నాగార్జున గారు, మొత్తం అసలు పొలిటీషియన్స్ మొత్తం. కంప్లీట్. మా ఫ్రెండ్స్ ఇప్పటికీ కూర్చొని అంటారు,
అమ్మ ఎవరెవరిని చూడాలో కూడా అర్థం కావట్లేదు, ఇంత మంది వచ్చారు నీ పెళ్లికి నీ రిసెప్షన్ కి మంచి పీక్ లో ఉన్నారు కదా డాడీ. పీక్ లో ఉన్నారు మా అండ్ మాది మా వెడ్డింగ్ కార్డు ఇట్ వాజ్ లైక్ అ బుక్. అప్పట్లో బాపు గారు పర్సనల్ గా డిజైన్ చేశారు మా ఆయన wedding బాపు గారు డిజైన్ చేశారు. చేసి ఇచ్చారు. ఓకే. అది కూడా ఈ card. రోజుకి అయ్యో తేవాల్సింది నేను బట్ ఆ, ఓ వెడ్డింగ్ కార్డ్ ఉందా? ఆ, ఓ సూపర్. నేను అది నాకు చాలా ఇది వెడ్డింగ్ కార్డ్స్ దాచిపెట్టుకుంటా అందరు పెళ్ళిళ్ళు ఎవరైనా ఉంటే, ఎందుకంటే అవి గుర్తుండాలి మనకి. ప్లస్ బాపు గారిది చాలా పెద్ద వినాయిల్ వెనకాల ఆ సత్సాయి కళ్యాణం సీతారాముల ఎంత ఉందో కళ్యాణం వినాయకుడు సీతారాముల ఇచ్చారు. అది వేసి ఇచ్చారు, given Okay. పెద్ద to వినాయిల్ Satisfy. పెట్టారు వెనక. సో బట్ ఇప్పుడు చింటూ అంటే ఏజ్ అయిపోయి ఇట్లా కనిపిస్తున్నాడు కానీ ఎంగిల్ ఎలా ఉంటారండి శాంతి గారు మీరు love అంటే చేసి? నీ ఉద్దేశం ఏ చెప్పి ఇలా కనిపిస్తాడంటే ఏంటి? ఆల్వేస్ హ్యాండ్సమ్. ఈజ్ ఆల్వేస్ హ్యాండ్సమ్. ఓకే. నేను ఏదో అంటాను నేను అన్న నా కళ్ళతో కాదు, చూస్తే వినపడాలా? నా కళ్ళతో ఎప్పుడు handsome ఏనా? ఆల్వేస్ హ్యాండ్సమ్. నా కళ్ళతో నాకు తన తప్పితే ఇంకెవరు హ్యాండ్సమ్ గా కనిపించారు, ఫస్ట్ తనే ఇంత కనిపిస్తారు. హ్యాండ్సమ్ కాబట్టి సిటీకి డాన్ అయ్యాడు. సిటీకి రానేయాడంటే చెప్పడం చూడు, రేపు అందరు కళ్ళు పట్టుకొస్తారు. వాళ్ళు కాదు ముందు పోలీసులు వస్తారు. డాన్ ఏంటి, నేను ఆ డాన్ కాదు డాన్ అని చెప్పుకోవాలి.